క్రీడాకారిణిపై గ్యాంగ్ రేపు తీవ్ర కోపంలో మోడీ. ఈ విషయాలన్నీ తెలియాలనగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారని లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, దారుణ ఘటన చోటు చేసుకుంది. 30 ఏళ్ల జాతీయ స్థాయి తైక్వాండో క్రీడాకారిణిపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు పోలీసులను ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఆశ్రమంలో ఈ ఘటన చోటు చేసుకోగా నిందితుల్లో ఆశ్రమానికి చెందిన పూజారులు కూడా ఫిర్యాదులో పేర్కొనడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు గోవింద్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు తనకు దుకాణం ఏర్పాటు చేయడంలో సహాయం చేస్తారని చెప్పాడని, అందుకు స్థలం ఇప్పించేందుకు ఆశ్రమంలోని ప్రముఖులకు పరిచయం చేస్తారని చెప్పాడని పేర్కొంది. అంతేకాకుండా రూ. 4,000 డిమాండ్ చేసి జనవరి 28న అతనితో కలిసి ఆశ్రమానికి వెళ్ళినట్లు వివరించింది. అయితే ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత లడ్డూను తినమని ఇచ్చారని, అది తిన్న వెంటనే స్పృహ కోల్పోయినట్టు ఆమె చెప్పింది. అనంతరం ఆ వృద్ధుడు ఆ ఆశ్రమానికి చెందిన ప్రధాన పూజారి మరో 2 వ్యక్తులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. అంతేకాకుండా అతని దారుణాన్ని వీడియో తీయడమే కాకుండా ఆ వీడియోను బయట పెడతామని బెదిరించారని బాధితురాలు వెల్లడించారు.